హలో ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోతుందా? దేశంలో దారుణాలు ఎక్కువైపోతున్నాయా? పేదోడు కొట్టుకదొస్తుంటే ఉన్నోడుగానే పెరిగిపోతున్నాడా? లేనోడునే కొట్టడలు పెడుతున్నారా? ఉన్నోడు లోపల కలిసి మంచిగా ఉంటున్నారా? ఎక్కడ చూసినా లంచాలు తీసుకుంటున్నారు. ఏ ఆఫీస్కి పోయినా డబ్బులు లేకుండా పని అయితే లేదా? ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక రికమెండేషన్ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళ పనులు అవుతున్నాయా? మీ పనులు అవుతలేవా? ఏంద్రాబాయ్, ఈ సమాజం మారదా, ఈ దేశం మారదని అనుకుంటున్నారా? ఇంత దారుణంగా తయారైంది ఏంద్రాబాయ్ సొసైటీ అని అనుకుంటున్నారా? ఇదంతా తయారు కావడానికి ముఖ్యమైన కారణం మనమే తయారు కావడానికి కారణం. ఎందుకంటే మనకు అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ థింగ్ అన్నిటికంటే మనకు డబ్బులు తీసుకోకుండా ఓటేయ చేత కాదు. మనం ఓటేయాలంటే మనకు డబ్బులు కావాలి, కానీ మన పనులు మాత్రము ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా మన పనులు కావాలి. అంతే కదా మనం అనుకునేది. గుండె మీద చేసుకొని ప్రశ్న వేసుకోండి. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మా 5 ఓట్ల డబ్బులు కావాలని మా అడగలేదా? ఎంతమంది అడగలేదో గుండె మీద చేసుకుని ప్రశ్నించుకోండి. ఎంతమంది పక్కోడు పేదోడు, పక్కోడు ఇబ్బందుల్లో ఉన్నాడు, నేను వానికి సహాయం చేయాలని చెప్పి ఎంతమంది మనము ఒకరినొకరు సహాయం చేసుకుంటున్నాం? ఎంతమంది మన కళ్ళ ముంగటనే ఒకరు లంచం తీసుకుంటుంటే చేయి ఇట్లా పట్టుకొని లంచం ఎందుకు ఇవ్వాలి నీకు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం? ఎంతమంది మన ఇంట్లో పక్క వాడు ఇబ్బందుల్లో ఉంటే వాడి ఇబ్బందులు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం? ఎంతమంది ఒకరు కష్టాల్లో ఉంటే ఆ కష్టం నాకు వచ్చిందనే అంత బాధపడుతున్నారు? మనిషికి మనిషి సహాయం చేయడు. మనిషి ఇబ్బందుల్లో ఉంటే ఇంకో మనిషి వాడిని ఇబ్బందుల్లో ఉన్నవాడిని ఇబ్బందుల నుంచి బయటికి ఎలా తేవాలని ఆలోచించరు. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయరు. ఎక్కడైనా ఎవరైనా లంచం తీసుకుంటా ఉంటే జై గట్టిగా పడుకొని ప్రశ్నించరు. కానీ సమాజం అంతా మారిపోవాలి, ఈ దేశం అయితే మారిపోవాలి. ఈ దేశంలో మార్పు మిరాకిల్లాగా ఇట్లా శక్తి ఒక మిరాకిల్లాగా రావాలి. అది ఎప్పటికీ సాధ్యం కాదు. తరతరాలు ఇలానే అనగదొక్కబడతాయి. తరతరాలు ఇలానే దారుణాలు చూడాల్సి వస్తుంది. తరతరాలు బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు డబ్బులు చెల్లిస్తేనే పని అవుతుంది. తరతరాలు ఈ లంచగొండితనంలో కుసించిపోతాయి. ఇప్పటికైనా సరే మేలుకోండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. పర్సనల్ పనులు, పర్సనల్ ఉద్యోగాలు, పర్సనల్ బిజినెస్లు, పర్సనల్ ఇబ్బందులు, పర్సనల్ మీ యొక్క ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం ఎవరైతే మహానుభావులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉండే, వాళ్ళకు కూడా పర్సనల్ ఇబ్బందులు ఉండే, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లాలు ఉండే, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి కొడుకో, తమ్ముడో, అన్ననో, తండ్రియో ఎవరో ఒకరు ఉండే. కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించలేదు. వాళ్ళు దేశంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల గురించి ఆలోచించారు. కాబట్టే ఈరోజు మన స్వతంత్రం కోసం మన స్వతంత్రాన్ని మనము ఇంత ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నాం. దయచేసి బ్రదర్, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్క చెల్లెల్లారా, ఒక్కసారి ఆలోచించాలి. ఇదేదో నేను ఏదో స్పీచ్ ఇచ్చేసి లీడర్ అయిపోవాలని అనట్లేదు. కడుపు మంటతో చెప్తున్నా. ఒక దేశ యువతగా కడుపు మండిపోతుంది, నిద్ర పడతలేదు. ఇలా తగ్గుతుంది, ఈ అరాచకాలు ఎలా తగ్గుతాయి, ఈ దారుణం ఎలా తగ్గుతాయి, ఈ లంచగొడతం ఎలా తగ్గుతుంది? క్వశ్చన్ చేస్తే తగ్గుతుంది, నిలబడితే తగ్గుతుంది, క్వశ్చన్ చేస్తే తగ్గుతుంది. ఆ రోజు భగత్ సింగ్, ఆ రోజు ఆజాద్ చంద్రశేఖర్ ప్రాణాలను వాళ్ళు లెక్క చేయకుండా ఎవరికి నచ్చిన రీతిలో, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కష్టపడరు. అక్కడ మహాత్మా గాంధీ ఎప్పుడు 1857 తిరుగుబాటు నుంచి స్టార్ట్ అయితే 1947లో మనకు స్వతంత్రం వచ్చిన రోజు వరకు ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువకుడు ఆ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు దేశం కోసమే, స్వతంత్రం కోసమే వాళ్ళు బతికిరు. కాబట్టి అది సాధ్యమైంది. ఇప్పుడు కూడా లంచం లేనటువంటి అవినీతి రహిత దేశాన్ని తయారు చేయాలంటే మనం అందరం కూడా ఈ అవినీతిని ఎలా ఇక్కడ నుంచి పారదోరాలి అనే ఉద్దేశంగా మనం పనిచేసి ఏకంగా ఉంటే 100% ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కామన్ మ్యాన్ అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. ఈ కామన్ మ్యాన్ అనేది ప్రతి ఒక్క సామాన్య పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఒక్క సామాన్య పౌరుడి ప్రాబ్లం, ప్రతి ఒక్క సామాన్య పౌరుడి ఇబ్బంది,
ప్రతి ఒక్క సామాన్యపడు ఏంద్రా ఈ దేశం ఇట్లయిపోయింది అని అనుకునే స్థితి నుంచి ఎవడరా నా దేశాన్ని ఇలా చేసేటోడు అనే స్థితి వరకు తీసుకురావాలని ఈ కామన్ మ్యాన్ మీద ఇంత గట్టిగా పనిచేస్తున్నాం. దయచేసి మా కామన్ మ్యాన్ టీంలో ప్రతి ఒక్క జిల్లా నుంచి టీమ్స్ ఉన్నాయి. మీరు కూడా ఆ జిల్లాలో ఆ టీంలో చేరాలనుకుంటే మనం భూమి మీద పుట్టినందుకు ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు బి హ్యాపీ, ఇట్ ఈస్ టు బి యూస్ఫుల్. మన జీవితం మనం పుట్టినాం ఏదో హ్యాపీగా ఉండి మనం తిని మనం తాగు సరిపోదు. ఇట్ ఈస్ టు బి యూస్ఫుల్, ఇట్ ఈస్ టు బి యూస్ఫుల్, ఇట్ ఈస్ టు బి కంపాషనేట్. నలుగురికి ఉపయోగపడ్డప్పుడే మన దేశం మన దేశానికి మన సమాజానికి పే బ్యాక్ టు సొసైటీ మనం చేసినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత, ఒక అర్థం అంటూ ఉంటుంది తప్ప ఏదో నేను ఉద్యోగం చేసుకుంటున్నా, నేను బిజినెస్ చేసుకుంటున్నా, నేను హ్యాపీ, నాకు అవసరమా ఇదంతా అనుకుంటే కనుక రేపు మీ గుమ్మం మీదికే ఆ దారుణం, ఆ అరాచకం రావడానికి ఎంతో కాలం పట్టదు. దయచేసి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎవరో ఒకరు ముందుకు వస్తారు, ఎవరో ఒకరు ఆలోచిస్తారు, కనీసం వాళ్ళకు సపోర్ట్ చేయండి. మేము కామన్ మ్యాన్ టీంతో ఇదంతా పని చేస్తున్నాం. ఈ కామన్ మ్యాన్ టీంలో మీరు కూడా చేరాలనుకుంటే మీరు చేయాల్సిన పనేం లేదు. మీ మొబైల్ నంబర్ మాకు వాట్సాప్లో పంపించండి, మీ పేరు, మీ డిస్టిక్ పేరు పంపించండి. మీ కామన్ మ్యాన్ టీంలో మిమ్మల్ని యాడ్ చేస్తాం. మేము చేసేది మొత్తం రాజ్యాంగబద్ధంగా కేవలం ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే లంచగొండితనం మీద పేటరేగిపోతున్నారో ఒక్కొక్కరు వాళ్ళని క్వశ్చన్ చేస్తాం. 100% అడుగుతాం. క్వశ్చన్ చేస్తేనే మన హక్కులు మనకు దొరుకుతాయి. క్వశ్చన్ చేస్తేనే మన సమాజం అనేది మారుతుంది. అరే క్వశ్చన్ చేస్తున్నారు అని నలుగురు చూసి వాళ్ళకు కూడా కొంచెం ఇనిషియేషన్ వస్తుంది, మోటివేట్ అవుతారు. సెల్ఫ్ డెడికేషన్తో అందరూ ఇక్కడ అవినీతి మీద కొట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా ఇది మా కోసమో కాదు, ఇది మీ కోసం, మీ తరాల కోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యూచర్ కోసం ఇది. కాబట్టి 88866722 ఇది నా నంబర్. 88866722 ఒక స్వచ్ఛంద సంస్థలో భాగంగా కామన్ మ్యాన్ I2 మూమెంట్ అనే ఒక మూమెంట్ స్టార్ట్ చేసినాం. నేను కూడా ఈ మూమెంట్లో ఉంటా అని చెప్పి ప్రతి కామన్ మ్యాన్, ప్రతి జిల్లా, ప్రతి వాడ, ప్రతి గల్లీ నుంచి మన దగ్గర ఆల్రెడీ దాదాపుగా 40 జిల్లాల పిల్లలు వచ్చారు. మిగతా వాళ్ళు ఎవరైతే దీంట్లో యాడ్ అయిదాం అనుకుంటున్నారో వారందరూ మీ యొక్క మొబైల్ నెంబర్, మీ పేరు, మీ డీటెయిల్స్ నాకు 88866722 పంపించండి. అదేవిధంగా రేపు ఆదివారం రోజు ఇంటర్నల్గా ఒక కామన్ మ్యాన్ మీట్ ఉంది. కేవలం ఇది ఎయిమ్స్ అండ్ అంబిషన్ రాజ్యాంగబద్ధంగా ఒక పౌరునికి, ఒక యువతకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, ఎలాంటి విధులు మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అనే విషయాల మీద మాట్లాడుతూ ఎలా ఈ యువత మన దేశాన్ని మనం ముందుకు తీసుకుపోయే దాంట్లో మన కాంట్రిబ్యూషన్ ఎలా చేయాలి, మన పాత్ర ఏంటి, అసలు ఈ దేశంలో పుట్టినందుకు ఈ మట్టి, ఈ భూమి యొక్క రుణం మనం ఎలా తీర్చుకోవాలి అనే విషయాల మీద రేపు నేను మాట్లాడడానికి హైదరాబాద్కి వస్తున్నా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఉండకపోవచ్చు, కానీ ఎవరో ఒకరు ఒక ప్లేస్ నుంచి ఉంటారు. వాళ్ళే ఈ సమాజం, ఈ దేశం వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక ఘట్టంగా మారుతుంది. 100% ఇది ఖచ్చితంగా మేము చేస్తాం. మాతో మీరు కలవండి. ఎందుకంటే మనం అందరం కలిస్తేనే ఒక శక్తిలాగా తయారవుతాం. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ కాలంలో అయినా సరే దారుణం, ఏ కాలం అన్యాయం, అవినీతి ఎక్కడైతే వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా ఒక శక్తి అనేది రావాలి. ఆ శక్తి మనందరి కలయిక, ఆ శక్తి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు ఈ శక్తికి లొంగాల్సిందే. ప్రతి ఒక్కరు ఈ శక్తితో భయపడి ఒక మంచి జీవన విధానం కొనసాగించి మొత్తం సొసైటీని, ఈ భారతదేశంలోనే అవినీతి లేకుండా ఎక్కడ కామన్ మ్యాన్ కనబడితే అక్కడ రెస్పెక్ట్ వచ్చేలాగా కామన్ మ్యాన్కి తగ్గట్టుగా వారి జీవితంలో వారికి కూడా ఒక ఆనందం మనం కల్పించే విషయంలో పనిచేస్తున్నాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.